పాలకులు మారినప్పటికీ అధికారులు మాత్రం తమ పాత వాసనల్ని ఇంకా వదలటం లేదు. మొన్నటి వరకు అధికార పార్టీతో అంటకాగిన ఆర్థిక శాఖలోని కొంతమంది అధికారులు తమ పాత బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. వైసీపీ అధినేత జగన్ సొంత పత్రికకు ఇంకా బిల్లులు చెల్లించాలనే తాపత్రయం వారిని వదలలేదు. వేతనాల బిల్లుతో కలిపి సాక్షి పేపర్ బిల్లును కూడా సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి సందట్లో సడేమియాగా బిల్లు డ్రా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జీతాలు బిల్లుతో సాక్షి పేపర్ బిల్లును కూడా సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసిన వైనం బహిర్గతమైంది. అధికారంలో ఉండగా ప్రభుత్వ సొమ్మును సొంత పత్రికకు ఛానల్కు అప్పనంగా కట్టబెట్టిన గత పాలకులను ప్రజలు పక్కన పెట్టారు. చివరకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 స్థానాలకు పరిమితం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో సొంత పత్రికకు ప్రభుత్వ నిధులను ప్రకటనలు చందాల రూపంలో దోచిపెట్టిన వైనం ఆనాడే బహిర్గతమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 1,50,000 మంది ఉన్న గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బందికి మరో 2.5 లక్షల మంది ఉన్న వాలంటీర్లకు కూడా సొంత పత్రికను తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్ జారీ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పథకాలు, వాటి అమలు, అవి పేదలకు ఎలా వెళ్లాలనే అంశాన్ని సాక్షి పత్రికలో చదివి వాలంటీర్లు, గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బంది తెలుసుకుంటారని సూత్రీకరించారు. అంతేకాకుండా చివరకు తన సొంత పత్రికకు ప్రకటనల రూపంలో కూడా దోచిపెట్టారు. ఇలా వాలంటీర్లకు, గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి ప్రభుత్వ కార్యాలయాలకు సొంత పత్రికను ప్రభుత్వ డబ్బుతో పంపి సర్క్యులేషన్ ను పెంచుకునే విధంగా వ్యవహరించారు. ఇటువంటి అరాచకాలన్నింటినీ ప్రజలు గమనించే గత పాలకులను గద్దెదించారు. ఈ ఏడాది జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వెంటనే సాక్షి పత్రికను నిలిపివేయాలని కూడా ఆదేశించారు. అయినప్పటికీ ఆర్థిక శాఖలో ఉన్న కొంతమంది అధికారులు తమ పాత బుద్ధిని మార్చుకోలేదు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు జీతాలు బిల్లుతో పాటు సాక్షి పత్రిక బిల్లును కూడా కలిపి సిఎఫ్ఎంఎస్ లో జీతాల బిల్లును అప్లోడ్ చేశారు. ఉదాహరణకు వాలంటీర్ కు ఇచ్చే గౌరవ వేతనం 5,000 రూపాయలు అయితే 200 రూపాయలు సాక్షి పత్రిక బిల్లు కలిపి ఇచ్చారు. మొత్తం 5,200 రూపాయలకు బిల్లును సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేశారు. దీనిపై ఆర్థిక శాఖలోని కొంతమంది అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ మరికొంతమంది మాత్రం ఈ బిల్లును అప్లోడ్ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించారని చెబుతున్నారు. ఈ విషయాన్ని పాలకుల దృష్టికి కొంతమంది అధికారులు శనివారం తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీలో ఉండటంతో ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్లారు. జీతాల బిల్లు సిఎఫ్ఎంఎస్ లో సాక్షి పేపర్ బిల్లుతో కలిపి అప్లోడ్ చేశారని కొన్ని డాక్యుమెంట్లను కూడా పంపారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.